జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగంలో టీడీపీని ఉద్దేశించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేంటంటే 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీని మనం నిలబెట్టాం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఈ వ్యాఖ్య తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కార్యకర్తల్లో కాస్త చర్చనీయాంశంగా మారింది, కాస్త అలజడులు కూడా సృష్టించాయి. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీని పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబెట్టడం ఏంటని చెప్పి కొంతమంది పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటని ఏ స్టాండ్లో మనం చూడాలంటే నాణ్యానికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణంలో పాజిటివ్గా ఉంటుంది, ఒక కోణం నెగిటివ్గా ఉంటుంది. అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ బేస్లో ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో, ఎప్పుడైతే పొత్తు కుదిరింది ఎందుకు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఒక పక్క నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో అక్కడ ధర్నా చేసి అక్కడ పెద్దలను కలిసి ఈ యొక్క వ్యవహారాలు ఉన్నారు. పార్టీలో చాలామందిని అరెస్టులు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, కొంతమందిని అరెస్టులు చేస్తూ ఉన్నారు, రకరకాలుగా అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తుంటే మార్గం మధ్యలో అడ్డుకొని పోలీసులు ఎంత చిత్రహింసలు చేశారో అన్నీ స్వయంగా చూసాం. సో ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని కలిసి ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నా అని చెప్పి పొత్తు ఖరారు చేశారు. సో ఇది ఒక ఎత్తు. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడే వ్యాఖ్యలు ఎలాగంటే ఏ రకంగా, ఆ రోజున టీడీపీకి అండగా మనం నిలబడ్డాం, మనం నిలబెట్టాం, మనం నిలబెట్టబట్టి ఈ రోజున మనం అందరం ఒకటయ్యాం అని చెప్పి ఆ స్టాండ్ బేస్లో పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆలోచించి మాట్లాడారు ప్రతి పాయింట్. ఎందుకంటే ఎలయన్స్ అనేది పార్టీకి ప్రతి మాట ఆలోచించి ఆచితూచి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడేది నేను, వేరే వాళ్ళ గురించి వేరే విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే పవన్ కళ్యాణ్ గారు బేస్ ఏంటి? ఇప్పుడు మాట్లాడిన పాయింట్, ఆ సిచ్యువేషన్లో మనం నిలబెట్టాం అంతే కదా. ఒక రకంగా ఆలోచించండి, ఆ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు తోడు అవ్వకపోతే ఈ రోజున కూటమి అలయన్స్లో కాస్త మార్పులు వచ్చాయి కాదు. జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన అంతమొందించడం కోసం ఆ రోజున ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యల్ని కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇదే అంశం మీద కూడా కాస్త మేము పబ్లిక్ని కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం గురించి మాట్లాడారా, ఈ అంశం గురించి మాట్లాడారని కొంతమంది కింద కామెంట్స్లో కూడా తెలియపరిచారు. అన్న పాయింట్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ టైంలో ఆ రోజున టీడీపీకి అండగా నిలబడ్డాం అని చెప్పి ఆ వెర్షన్లో మాట్లాడారు. అంటే నిలబెట్టడం అంటే ఆ వెర్షన్లో తీసుకోవాలి తప్ప ఏదో ఇన్నాళ్ళు లేనటువంటి టీడీపీ పార్టీకి మేము వచ్చిన తర్వాత అధికారం వచ్చింది, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిందని చెప్పి ఈ వెర్షన్లో పార్టీలో అంతర్గత కలహాలు పెట్టేలో కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కొంతమంది సలహాలు కూడా ఇచ్చినట్టున్నారు. సో ఇది కూడా మంచి అంశమే. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కారణమో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కారణం. అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా అంతే కారణం. ఈ రోజున 3 పార్టీలు అధికారంలోకి ఒకటవడం కోసం ఈ 3 అలయన్స్ అయిన తర్వాత అధికారంలో రావడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావడం అన్నీ ఒక యాదృచ్ఛికంగా జరిగినాయి అనుకుంటారో, లేదంటే ఇదంతా ఒక వ్యూహాత్మక రచన అని చెప్పి అనుకుంటారో అది మీ ఇష్టం. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్య కేవలం ఈ అంశం గురించే మాట్లాడారు తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఏదో మొత్తం పార్టీ నిలబెట్టింది నేనని చెప్పి ఈ రకంగా మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. నా రాజకీయ గురువు, నా రాజకీయాల గురించి నాకు విలువలు నేర్పించింది చంద్రబాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి ఇలాంటి మంచి మాటలు మాట్లాడారు కదా. మరి అవన్నీ గుర్తు చేసుకోవాలి కదా మనం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు డైరెక్ట్గా, నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఓనమాలు నేర్చుకున్నాను, తెలుసుకుంటున్నా ప్రతి విషయం, ఎలా పరిపాలన ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఒక సమస్య వస్తే ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కొండల బద్దలు కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు కదా. మరి ఈ అంశాల గురించి ఏం మాట్లాడదాం? సో ఎందుకంటే ఇక్కడ అలయన్స్ మీద దెబ్బ కొట్టే రకంగా కొంతమంది వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్టాండ్, పవన్ కళ్యాణ్ గారు ఎత్తినటువంటి ఈ అంశాన్ని కొంతమంది క్రోడీకరించి వాళ్ళకి నచ్చిన కోణంలో ఇలా ఈ రకంగా బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఇంకొంతమంది నిజంగానే పవన్ కళ్యాణ్ గారు 4 దశాబ్దాలు ఉన్నటువంటి టీడీపీ పార్టీ నిలబెట్టుకున్నాం అన్నారు అనుకో, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏమైంది దీంట్లో? నిజమే కదా. కొన్ని సందర్భాల్లో ఒడుదుడుకుల మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధాశక్తి కూడా కాస్త ఉపయోగం టైంలో పవన్ కళ్యాణ్ గారు తోడవడంతో ఈ రోజున అధికారంలోకి వచ్చింది. తప్పే ఉందని చెప్పి ఇలాగా పాజిటివ్ థింకింగ్ చేసుకొని మన యొక్క పార్టీని అభివృద్ధి చేసుకొని
ప్రజలకు కావాల్సిన పరిపాలన చేపట్టే విధంగా ప్రభుత్వాన్ని మనం నడిపించుకోవాలి తప్ప ఎందుకు మనలో మనం ఐక్యత లేకుండా కొట్టుకుని తిట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఈ రోజున మనం బాగానే ఉంటున్నాం, కొంతమంది నెగిటివ్ పాయింట్ ఒక్కటి స్ప్రెడ్ చేసి పార్టీలో అంతర్గత కలహాలు పెట్టేస్తూ ఉన్నారు. అది తెలుసుకోండి. నిజంగా నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఖండించాలి. నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం 2 ఫ్యాక్టర్స్. అందులో ఒక ఫ్యాక్టరు పవన్ కళ్యాణ్ అయితే, రెండో ఫ్యాక్టరు జనసేన సంబంధించినటువంటి జన సైనికులు, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్, అంతే తప్ప ఇంకెవ్వరూ కాదు. ఒకవేళ ఇంకెవరైనా అయితే మేము పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం మేమే అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ కర్మకే విడిచిపెడుతున్నా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెలుపు ఎప్పుడో ఖరారు అయిపోయింది, ఎవరు వచ్చినా ఇక్కడ గెలిచిపోతారని చెప్పి నాగబాబు వ్యాఖ్యలు చేశాడు. సో ఈ వ్యాఖ్యలను ఖండించాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీని ఉద్దేశించి అక్కడ ఉన్నది ఎవరో వర్మ ఉన్నాడు. ఆ వర్మ లేకపోతే నిజంగా పవన్ కళ్యాణ్కి అధికారం వచ్చేదా? ఆ వర్మ సీటు త్యాగం చేయకపోతే నిజంగా అక్కడ సీటు వచ్చేదా? ఎందుకంటే వర్మ గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. ఒకసారి ఆలోచించాలి. ఏ పార్టీతో టైఅప్ పెట్టుకుండా, ఏ పార్టీతో ఏ బంధాలు లేకుండా ఓన్గా ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీ పార్టీలోకి వచ్చినటువంటి వర్మ మరి ఇదేమంటారు? అంటే ఎంత స్ట్రాంగ్ అక్కడ ఉన్నటువంటి విధంగా ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇస్తాం, పవన్ కళ్యాణ్ గెలిపించడం కోసం నేను అహర్నిశలో కష్టపడ్డని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి వర్మ చేసిన వ్యాఖ్యలు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, మరి వర్మ కాస్త బాధ కలిగి ఈ రకంగా మాట్లాడితే నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తెలుగుదేశం పార్టీలు అలజడులు సృష్టించారు కదా. నేను ఆ వ్యాఖ్యలు చేయడానికి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య, ఈ రెండు ఈ కోణంలో వెళ్ళిపోయినాయి. నాగబాబు ఇలా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ అధికారులు ఇది కూడా ఇలాగే మాట్లాడుతున్నాడని చెప్పి 2 నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయినాయి. సో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ మీటింగ్ ఉండడం, ఆ మీటింగ్లో ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు 2 ఒకే సింక్లో వచ్చేసినాయి. ఎందుకంటే నాన్ సింక్లో 2 ఒకేలా ఉన్నాయి. ఇదిగో నాగబాబు అలా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఎలా అన్నాడు, అంటే టీడీపీని వాంటెడ్గా టార్గెట్ చేశారని చెప్పి వచ్చింది. అయితే నాగబాబు గురించి కాస్త పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గురించి కాస్త పర్టికులర్గా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనే మనిషి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పని కోసం ఎంతైనా ఏదైనా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు ఏది చెప్పినా ఒక అండర్స్టాండింగ్తో పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ ఉన్నారు. అయితే కొంతమంది బురద చేసే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసేసి పార్టీలో చిచ్చులు పెట్టి అంతర్గత కలహాలు సృష్టించేసి సునకానం పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కోవట్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియపరిచేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నిర్ణయం తీసుకుంటుంది, అందరి యొక్క ఆలోచనతోనే స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తుంది. మీరేదో 1-2 బురద జల్లే రాజకీయాలు చేసినంత మాత్రాన కూటమి ప్రభుత్వం ఇంచు కూడా కదపలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే మీరు ఎన్ని అలజల్లు సృష్టించాలన్నా, ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసేయాలన్నా అక్కడ ఏం ఫరక్ పడదు. ఇప్పటికైనా ఆలోచించి ఇలాంటి ఆలోచనలు తీసేసి సమన్వయంతో కూటమి ప్రభుత్వం ముందుకు నడిపించుకుందాం. మనం కూడా కార్యకర్తలుగా ప్రభుత్వానికి సహకరిద్దాం. మనలో మనం కొట్టుకుంటే ఎదుటివాడికి లోకు అన్నట్టు విషయాలు సరిగ్గా మనం ఆలోచించుకోకపోతే ప్రతిదీ గొడవలాగానే ఉంటుంది. సో మనం కూడా లోపల ఉండి సరి చేసుకొని కూటమి ప్రభుత్వం జత కట్టి మన పనులు మనం చేయించుకుందాం.